ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో అందరూ మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ ఈ ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. ఒకవేళ ఈ వ్యక్తి గనుక మీతో నిలబడి ఉంటే అప్పుడు ఇక ఎవరి భరోసా మీద ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మోసపోతాడు. మీరు కూడా ఈ రోజు వరకు చాలా సంఘర్షణ పడ్డారు, ఎన్నో చెడు రోజులు చూశారు. అటువంటప్పుడు మీకు కూడా చాలా సార్లు మోసం జరిగింది. ఎంతో మంది స్వార్థపరులను మీరు గుర్తించారు. ఒక్కోసారి స్నేహితుడి వల్ల, ఒక్కోసారి చుట్టాల వల్ల, మరియు ఒక్కోసారి మీ సొంత రక్త సంబంధికుల వల్లే మీకు మోసం జరిగింది. మీతో వారు నమ్మక ద్రోహం చేశారు, మిమ్మల్ని మధ్యదారిలో ఒంటరిగా వదిలేశారు. మరి స్నేహితులారా, వీడియోని ప్రారంభించే ముందు లక్ష్మీమాత మరియు మహాశివుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై విష్ణు భగవాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ స్నేహితులారా, భగవంతుడు ఈ సంసారంలో ఒక అటువంటి శక్తిని సృష్టించాడు. ఏ శక్తి అయితే మనతో ముడిపడితే ఒకవేళ అది నిజమైంది అయితే అది మనల్ని ఎప్పటికీ మోసం చేయలేదు. మరియు ఆ శక్తే ఒక సరైన స్త్రీ. ఆమె మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, ధర్మపత్ని కావచ్చు, లేదా రాబోయే కాలంలో మీ జీవితంలో ముడిపడి మీకోసం సౌభాగ్య దారాలు తెరవబోయే వ్యక్తి కావచ్చు. ఈ రోజు మీకు ఆ వ్యక్తి గురించి మేము చెప్తాము. మీకోసం ఆ మహిళ ఎవరవుతారు, ఆమె మీ అదృష్టానికి సరైన దిశని ఎలా అందిస్తుంది. అందరు అంటారు కదా, ఒక సరైన మనిషి అడుగు జీవితంలో పడగానే మనిషి దౌర్భాగ్యం పారిపోతుంది మరియు సౌభాగ్య ద్వారాలు తెలుస్తుంది. మరి ఆ స్త్రీ మీ జీవితంలో ఎవరు కాబోతున్నారు? ఈ రాబోయే 24 గంటల్లో ఆమె పేరు కూడా చెప్తాము. మీతో ఆమెకు ఎటువంటి సంబంధం ఏర్పడుతుంది, దీని పూర్తి సమాచారం మేమిస్తాము. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక నిజాయితీ గల స్త్రీ ఒక పురుషుడి జీవితంలో ప్రవేశించినప్పుడు అతని తలరాత మారిపోతుంది. చెడు సమయం మంచి సమయంగా మారిపోతుంది. అతని ఇంట్లో అభివృద్ధి రావడం మొదలవుతుంది. ఆ స్త్రీ మీకు తోడు ఇవ్వడమే కాదు, మీ అదృష్టంగా మారిపోతుంది. ఆమె మీతో ఉన్నంత వరకు మీకు సహాయం చేస్తుంది. మీరు ఆమెను అర్థం చేసుకున్నంత వరకు, ఆమెను గౌరవించినంత వరకు మీ అదృష్టం ఆకాశంలో ఉంటుంది. మీకు అన్ని లభిస్తాయి. ఏ వస్తువు మీద మీరు చెయ్యి వేస్తే అది మీ సొంతం అవుతుంది. కానీ మీరు గనుక చెడు సహవాసాల్లో పడితే, చెడు వ్యక్తుల మాటల్లోకి వస్తే, ఆ స్త్రీ మీద అనుమానం చేస్తే, లేదా ఆమెతో బంధాన్ని తెంచుకుంటే అప్పుడు మీ అదృష్టం చేతుల నుండి వెళ్లిపోతుందని అర్థం చేసుకోండి. కాబట్టి ఏ తప్పు చేయకూడదు. సరైన మనిషిని ఎలా గుర్తించాలి, చాలా పెద్ద సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఆ స్త్రీ కేవలం తోడు ఉండడమే కాదు, మీ అదృష్టమై మారి దుఃఖ సమయంలో అండగా మీతో నిలబడుతుంది. సంఘర్షణ సమయంలో మీ బలమవుతుంది మరియు మీ విరిగిపోయిన ధైర్యాన్ని మళ్లీ అతికించే పనిచేస్తుంది. అటువంటి స్త్రీ సిరి సంపదల కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఎందుకంటే డబ్బు ఒకవేళ పోతే మళ్లీ దొరకవచ్చు, కానీ ఇటువంటి స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఇంత అద్భుతంలా నిరూపితం కాబోతున్నారు, ఆమె కనుక చేజారిపోతే మీ జీవితం ఖాళీ అయిపోతుంది. అందుకే స్నేహితులారా, చరిత్రే సాక్షి. ఎక్కడైతే నిజాయితీ గల స్త్రీ తోడు ఉంటుందో అక్కడ సామాన్య పురుషుడు కూడా మహానుభావుడు అవుతాడు. మరి ఎక్కడైతే స్త్రీ తోడు వదిలేస్తుందో అక్కడ పెద్ద పెద్ద రాజులు కూడా నాశనం అయిపోతారు. అందుకే ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, ఆ స్త్రీ ఎవరు, ఆమె మీకు ఎప్పటికీ మోసం చేయదు. ఆమె మీతోనే ఉంటుందా లేదా మిమ్మల్ని కలవబోతుందా, ఎక్కడ ఆమెతో మీకు ముఖాముఖి అవుతుంది. ఈమె మీ జీవితాన్ని మార్చిపారేస్తుంది. కాకపోతే ఆమెను ఎలా గుర్తించాలి మరియు ఎటువంటి స్త్రీలు మీ జీవితంలో సిరి సంపదలు తెస్తుందో ఆ విషయం కూడా ఈ రోజు వీడియోలో ఉంటుంది. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మరియు మీరు కూడా లక్ష్మీమాత మరియు బజరంగ బలి నిజమైన భక్తులైతే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజున వారి విన్నపం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఇంట్లో ఎవరో ఒక స్త్రీ ఉండి ఉంటుంది. ఆమె ఏ రూపంలోనైనా ఉండవచ్చు. మీ సోదరి, తల్లి, భార్య లేదా ఇతర ఏ మహిళ అయినా అయి ఉండవచ్చు. స్నేహితులారా, కానీ ఎవరైతే మీ చెడు సమయంలో మీతో నిలబడి ఉన్నారో, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి వల్ల తప్పు జరుగుతుంది. తప్పు మీ వల్ల కూడా జరిగి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. మీ తోడు వదిలేసి ఉండవచ్చు. ఇంటి నుండి వేరు చేసి ఉండవచ్చు. లేదా అందరూ కలిసి మీ మీద తప్పుడు నిందలు వేసి ఉండవచ్చు. కానీ అటువంటి సమయంలో ఏ స్త్రీ అయితే మీతో నిలబడి ఉందో, మీతో ఇలా చెప్తుందో, మీది తప్పే అయినా సరే నేను మీతో ఉన్నాను అని. ఎందుకంటే ఆమెకు తెలుసు తన ధర్మం మీకు తోడుగా ఉండడమేనని. అటువంటి చెడు సమయంలో ఎక్కడైతే ప్రపంచమంతా మీకు వ్యతిరేకం అయిపోతుందో అక్కడ ఒకవేళ ఈ స్త్రీ మీతో నిలబడి ఉంటే మీరు ఏమీ కోల్పోలేదు. సర్వస్వం
మీ దగ్గరే ఉంటుంది అని అర్థం చేసుకోండి. అటువంటి స్త్రీ అడుగులు ఇంట్లో పడితే నరకం లాంటి ఇల్లు కూడా స్వర్గంగా మారిపోతుంది. అప్పుడప్పుడు మీరు ఒక మాట వినే ఉంటారు, ఒక సఫలమైన మనిషి వెనుక ఒక మహిళా హస్తం ఉంటుందని. డబ్బు నిలవదు, రకరకాల ఖర్చులు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా? అయితే కామెంట్ సెక్షన్ లో మాకు ఖచ్చితంగా చెప్పండి. మీ సమస్యను మీరు చెప్పండి, మేము దాని పరిష్కారం అందులో రాయడానికి ప్రయత్నిస్తాము. మరి మీ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే, వరుసగా రోగాలు చుట్టుముట్టి ఉంటే, అటువంటి ఇళ్లలో ఒక సరైన స్త్రీ అడుగుపడినప్పుడు ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అవుతుంది. ఆమె రాకతోని ఇంట్లోని ప్రతికూలత పారిపోతుంది, ఇంట్లో దైవిక శక్తి రావడం మొదలవుతుంది. ఆ ఇంటిని ఆ స్త్రీ స్వర్గంగా మారుస్తుంది. ఎందుకంటే అటువంటి స్త్రీ సాక్షాత్తు లక్ష్మీమాత ప్రతీక. ఆమె మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తుంది, మీ కుటుంబ సమస్యలను తమ సమస్యగా భావిస్తుంది. ఆమె మీ బలహీనత కాదు, మీ బలంగా మారుతుంది. అటువంటి స్త్రీ గనుక మీ జీవితంలో ఉంటే ఏడవడం మానేయండి. ఎందుకంటే మీ అదృష్ట దేవతలతో సమానం. ఎందుకంటే అటువంటి సుఖం దేవతలకు కూడా దొరకదు ఏదైతే మీ వాటాకు వచ్చిందో. కాకపోతే మీరు గుర్తించలేకపోతున్నారు మరియు రాత్రింబావులు వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఏ తప్పు చేస్తారు అనగా, మీరు ఆఫీసు పని ఒత్తిడిలో కోపంగా ఉన్నారు, లేదా ఈ రోజు మీ వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఇప్పుడు మీ మెదడు చాలా పాడైపోయింది. మీరు ఇంటికి వస్తారు, మరి అందరికంటే ముందు చేసే పని ఏమిటంటే, వంటల్లో ఏదైనా తక్కువ ఉన్నా, ఇంట్లో మీకు ఏదైనా వస్తువులు చెల్లచేతులు కనిపిస్తే వెంటనే ఇంట్లోని మహిళపై కోపాన్ని ప్రదర్శిస్తారు, వారిపై చేసుకుంటారు, వారిని అపశబ్దాలు అంటారు, వారి ఇంటి వారి గురించి వెటకారం మాట్లాడతారు. దీనివల్ల మీరు ఏం చేస్తున్నారు? ఆ మహిళ లోపల ఉన్న దైవిక తత్వాన్ని కూడా మీరు కోపగించేస్తున్నారు. ఒక శక్తిని మీరు కోపగించేస్తున్నారు, మనసు గాయపరుస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? మీ పనులు ఇంకా పాడవడం మొదలవుతాయి. నిజానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మీ మనసు ఇబ్బందిగా ఉన్నప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు బజార్ నుండి ఏదైనా తినే వస్తువు తీసుకుని ఇంటికి రావాల్సింది. మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చిన్న కానుక లాంటివి తీసుకుని ఇంటికి రావాలి మరియు వారికి ప్రేమపూర్వకంగా తినిపించాలి, ప్రేమపూర్వకంగా వారికి ఇవ్వాలి. మరియు వారు అది పొంది సంతోషించినప్పుడు, వారు మీకు మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చినప్పుడు, మీ ఈ మంచి ప్రవర్తన వారికి నచ్చినప్పుడు, ఇది ఒక దైవిక శక్తిని జాగృతం చేసే పనిగా మారుతుంది. దీని వల్ల మీ బాధ లేదా మీ మనోవేదన సమాప్తమవుతుంది. ఈ పద్ధతులను మీరు పాటించాలి. కాబట్టి ఎప్పుడు కోపం వచ్చినా కుటుంబంతో సమయం గడపండి. వారి కోసం బజార్ నుండి ఏదైనా తినే పదార్థం తీసుకురండి. అందరూ కలిసి కూర్చొని తినండి. మీ సమస్యలు అలా మాయమైపోతాయి, మీకు తెలియదు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ రోజుల్లో స్త్రీలు ఆసరా ఇవ్వడం కంటే మోసగించడమే ఎక్కువైపోయింది. నలువైపులా ఒకే వార్త మనకు వినబడుతుంది. స్త్రీ తన హక్కులకు తప్పుగా వాడుకొని పురుషుడి జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలా చోట్ల మనకు ఇప్పుడు రకరకాల కేసులు చూడడానికి దొరుకుతున్నాయి. మరి ప్రశ్న ఏమిటంటే, అసలు ఆ సరైన స్త్రీని ఎలా గుర్తించాలి? ఎందుకంటే మీ జీవితంలో కూడా చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ మీరు చాలా ధర్మ సంకటంలో ఉన్నారు. ఎవరు సరైన వారు మరియు ఎవరు తప్పుడు వారు, ఎవరి తోడు మీకు వికాసాన్ని ఇస్తుంది మరియు ఎవరి తోడు మిమ్మల్ని నాశనం వైపు తీసుకెళ్తుంది. మరియు మీ అందరికి చెప్పేది ఏమిటంటే, ఇదంతా గుర్తుంచుకోండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. సరైన మనిషిని గుర్తించడానికి వచ్చింది. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మిస్ చేయకండి, ఎందుకంటే చాలా లోతైన విషయం చెప్పబోతున్నాను. కావచ్చు ఈ మహిళ మీ అదృష్టాన్ని కూడా మార్చబోతుందేమో. మరియు ఈ రోజు వీడియో మీ ముందుకు వచ్చిందంటే దీని వెనక ఏదో ఒక సంకేతం దాగి ఉందని అర్థం. జీవితంలో స్వార్థపరులు మీకు చాలా మంది దొరుకుతారు. వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఎప్పుడు మీ దుఃఖంతో కూడిన ముఖాన్ని చూసి అడగరు ఏమైంది అని. కేవలం తమ అవసరం పడితే మీ దగ్గరకు వస్తారు మరియు పని చేయించుకొని తిరిగి వెళ్లిపోతారు. అటువంటి స్వార్థపరులు మీ చుట్టూ ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒక అటువంటి స్త్రీ ఎవరైతే స్వార్థం లేకుండా మీతో ఉందో, మీ దగ్గర డబ్బు లేకపోయినా మీతో ఉందో, మీ మంచి సమయం నడవకపోయినా మీతో ఉందో, మీరు జీవితంలో విరిగిపోయారు, ఓడిపోయారు, అయినా సరే మీ పక్కన కూర్చొని ఉందో, ఆమెనే ఆ స్త్రీ. ఎవరి కోసమైతే మీరు వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది మహిళలు కేవలం డబ్బు కోసమే ఒకరి తోడుని ఎంచుకుంటున్నారు, కానీ డబ్బు లేకపోతే అతని వదిలి వెళ్లిపోతున్నారు. మీ జీవితంలో కనుక ఎవరైనా అటువంటి మహిళ ఉంటే, ఎవరైతే డబ్బు ఆశ లేకుండా నిస్వార్థ భావంతో మీతో ముడిపడి ఉందో, కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి, అవును నా జీవితంలో అటువంటి మహిళ ఉంది అని. నిజంగా మీ జీవితం దేవతల కంటే తక్కువ కాదు. ఈ ప్రపంచంలో కొన్ని అటువంటి మహిళలు కూడా ఉంటారు. స్వప్రయోజనం కోసం ఒక పురుషుని వాడుకుంటారు, అతని జీవితంలో రకరకాలుగా వాడుకుంటారు, అతనికి మోసం చేస్తారు మరియు ఎప్పుడు ఆ మనిషిని నలుగురిలో అవమానం చేస్తారు. కానీ ఏదైనా స్త్రీ గనక మీ చెడు కోరుకోపోతే, మీ మీద వచ్చే దుఃఖాన్ని తనే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీ కష్టాలను తన తలపై వేసుకోవడానికి సిద్ధంగా ఉంటే, దీనికంటే పెద్ద విషయం ఇంకేముంటుంది? చాలా మంది ప్రజలు అప్పుడప్పుడు వ్యసనాలకు లోనవుతారు, మాంసం మరియు మద్యమం చేస్తారు, దారి తప్పుతారు. అటువంటి వారు కూడా ఎంతో మంది ఉంటారు. కానీ మీరు చూసే ఉంటారు, ఎప్పుడైతే వారికి పెళ్లి అవుతుందో అప్పుడు ఆ మనుషులు దారిలోకి రావడం మొదలవుతారు. ఎందుకంటే వారి జీవితంలో ఒక సరైన మహిళ ప్రవేశిస్తుంది, ఆమె వారిని సరైన దిశలో తిప్పుతుంది. మరి మీ జీవితంలో ఏదైనా అటువంటి మహిళ ఉందా? ఎవరి ద్వారా మీ జీవితంలోని
కొన్ని చెడు లక్షణాలు సమాప్తం అవుతున్నాయో, లేదా మీరు ముందు మీ వ్యసనం వదులుతూ వస్తుందో, ముందు మీరు తప్పుడు మాటలు అనేవారు, ఒకరి చెడు అనేవారు, ఇప్పుడు మీరు ఒక మంచి మనిషిగా మారిపోయారు, లేదా మీ జీవితం ఏదైనా ప్రతికూలత ఉందో అది ఏదైనా స్త్రీ వల్ల దూరం అవుతుంటే అర్థం చేసుకోండి. ఆ స్త్రీ దేవత కంటే తక్కువ కాదు. ఆమె ఎప్పుడు మీ ముందు అహంకారం చూపదు, డబ్బును అర్థం చేసుకుంటుంది, వృధా ఖర్చులు చేయదు, ఆమె ఆశాపరురాలు కాదు. ఆమె తన తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తుందో అలాగే మీ తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకుంటుంది. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కానీ వెనక్కి లాగదు. ఎంతో మంది మహిళలు అటువంటి వారు కూడా ఉంటారు. నెల మొదటి తేదీన భర్త జీతం రాగానే సగం కంటే ఎక్కువ షాపింగ్ లో ఖర్చు చేస్తారు, అవసరాల మీద ఖర్చులు చేస్తారు. కానీ అర్థం చేసుకునే స్త్రీ ఎవరైతే మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదో ఆమె మీ ఒక్క రూపాయి విలువను కూడా తెలుసుకుంటుంది. ఆమె ఇది అర్థం చేసుకుంటుంది, మీరు నెలంతా కష్టపడతారు, అప్పుడు కొన్ని పైసలు పోయాయి అని. దాని విలువను ఆమె అర్థం చేసుకుంటుంది కాబట్టి వృధాగా దాన్ని ఎప్పుడు పోనివ్వదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ స్త్రీ అసలు మనకి ఎక్కడ దొరుకుతుంది? మీ మనసులో కూడా ఇది తెలుసుకోవాలనే ఆతృత పెరిగి ఉంటుంది. మరియు ఇప్పుడు మనం త్వరగా తెలుసుకుందాం ఆ స్త్రీ పేరు ఏమిటి, అసలు ఆమె మనకు ఎక్కడ దొరుకుతుంది, ఆమె మా జీవితంలో ముందే ఉందా అని. నేను మీకు ఒక్కొక్క మాట చెప్తున్నాను, మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మాట విని మీ స్పృహ తప్పుతుంది మరియు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు దారులు కారుతాయి. ఎందుకంటే ఈ స్త్రీ మీకు ఎక్కడ దారిలో దొరకదు. ఈ స్త్రీ మీకు అదృష్టం వల్ల దొరుకుతుంది. ఈ స్త్రీ మీకు అదృష్టం వల్లే దొరుకుతుంది. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఈమె మీ ఇంట్లో మీ తల్లి రూపంలో ఉండవచ్చు, భార్యగా రావచ్చు, మీ సోదరి కావచ్చు, లేదా పుట్టబోయే కూతురు కూడా కావచ్చు. మరియు అప్పుడప్పుడు భగవంతుడు మీ ప్రార్థన విని అటువంటి జీవన సహచరిని పంపిస్తారు, అటువంటి తోడును పంపిస్తారు, ఎవరైతే మీ జీవితాన్ని మార్చి పారేస్తారు. అప్పుడప్పుడు మనం భగవంతుని ప్రార్థిస్తాం, భగవంతుడా ఈ చెడు సమయం తుడిచిపెట్టు, జీవితంలో అన్ని మంచి జరగాలి, మాకు ఈ ఇబ్బంది మాకు ఆ ఇబ్బంది అని మరియు అనుకుంటాం. ఏదైనా అద్భుతం జరిగి అంతా బాగుంటుంది అని. భగవంతుడు అద్భుతాలు అలా ఇలా చేయరు, ఏదైనా పని చిటికలో జరగదు, అంతా ప్లానింగ్ తో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు కూడా మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక అటువంటి స్త్రీ ఉంటుంది, ఆమె మీకు సరైన దిశను అందిస్తుంది, మీతో అటువంటి తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకుంటారో కానీ మీరు ఎంత గుర్తుంచుకోవాలి. మీరు కనుక అటువంటి స్త్రీ తోడు దక్కాలి అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో మీరు కూడా నిజాయితీగా మారాలి, చరిత్రవంతుడిగా మారాలి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటేనే మీకు నిజాయితీ గల వారు దొరుకుతారు. ఎందుకంటే మనం ఎటువంటి విత్తనం నాటుతామో అటువంటి చెట్టే వస్తుంది. ఇప్పుడు మీరు నా క్యారెక్టర్ పాడైపోయిందని చెప్పి నేను ఇక్కడ అక్కడ 10 తిరుగుల్లో పడిపోతాను, నేను ఎవరికైనా మోసం చేస్తాను అంటే అప్పుడు మీకు కూడా అదే దొరుకుతుంది. కానీ మీరు గనక నిజాయితీగా ఉంటే మీ కలయిక ఈ మహిళతో ఖచ్చితంగా జరుగుతుంది, లేదా జరిగి ఉండి ఉంటుంది, లేదా జరగబోతుంది. కానీ ఒక మాట అయితే ఖాయం, అందరూ మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ ఈ ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. ఈమె పేరు మేము మీకు చెప్పబోతున్నాము, చాలా జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క మాటను బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 3 సార్లు మేము మీకు చెప్తున్నాము, ముగ్గురితో బంధాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఒక మాట అయితే ఖాయం, ఈమెను ఆ మహిళ ఎవరైతే ఈ రద్దీలో కూడా మీతో నిలబడి ఉంటుంది మరియు మిమ్మల్ని ముందుకు నడిపించే పని చేస్తుంది. మొదటి నెంబర్ లో ఏ మహిళ పేరైతే మేము మీకు చెప్తున్నామో ఆమె పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఎస్ అక్షరంతో మొదలవుతుంది. అవును స్నేహితులారా, మీరు విన్నది నిజమే. ఎస్ పేరు గల ఏ మహిళ అయినా మీ జీవితంలో అదృష్టాన్ని పెంచబోతుంది, మిమ్మల్ని దారి నుండి లేపి కోటీశ్వరిని చేయబోతుంది. అందరూ అంటారు కదా, మన అభివృద్ధిని మన గ్రహ దిశ మీద ఆధారపడి ఉంటుంది అని. మన గ్రహాలు కనుక పాడై ఉంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్లలేము. కానీ ఒకవేళ ఏదైనా మనిషి మీతో ముడిపడి ఉండి మరియు అతను మీతో ఉంటే అతని మంచి గ్రహ దశ మీ మీద చాలా మంచి ప్రభావం చూపుతుంది మరియు మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్తారు. అటువంటిదే ఈ పేరు గల మహిళ. వీరి గ్రహ దశ ఎంత అద్భుతం అంటే మీరు ఏ పని చేసినా, మీరు ఏ పనిలో చేయి వేసినా ఆ పని జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు వీరితో ముడిపడినప్పుడు, వీరిని మీ పార్ట్నర్ గా స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, లేదా ఒకవేళ మీరు ముందే మీ ఇంట్లో ఉంటే మరియు అప్పుడప్పుడు ఈమె మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు. కాబట్టి వీరి సేవ చేయండి. ఒకవేళ మీరు గుర్తించి ఉంటే ఈ ఎస్పేర్ గల మహిళ నా జీవితంలో ఉంది, ఆమె ఎవరైనా సరే మీరు తెలుసుకుంటారు, అవును నేను తెలుసు, ఈమెనే ఆ మహిళ అని. అప్పుడు మీరు వీరి సేవ చేయండి, వీరితో ముడిపడండి, వీరి సహాయం చేయండి. ఒకవేళ ఈమె మీ తల్లి అయితే రాత్రి సమయంలో ఆమె పాదాలు నొక్కడం మొదలు పెట్టండి. ఒకవేళ ఈమె మీ భార్య అయితే మీరు అప్పుడప్పుడు ఆమె సంతోష పెట్టడానికి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం మొదలు పెట్టండి. ఆమెతో ఇంకా ఎక్కువగా కలవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈమె మీ సోదరి అయితే ఆమెకు సమయానుకూలకంగా సహాయం చేయడం, మరియు ఒకవేళ ఈమె మీ కూతురు ప్రయత్నం ఇదే చేయండి. మీ వల్ల ఆమె ముఖంలో సంతోషం ఉండాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఆమె మీకు సంతోషాన్ని ఇస్తుందో, మీతో కలుస్తుందో, అంత ఎక్కువగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. అది గుర్తుంచుకోండి.
మరి 2వ నెంబర్ లో ఒక మహిళ పేరు చెప్తున్నా. ఆమె ఇంటి బయట వ్యక్తి, పొరుగువారు కావచ్చు. ఎక్కడైనా మీతో ఆమెకు తారసపడడం జరగవచ్చు. అక్కడ నుండి మాట పెరుగుతుంది, మాట ముందుకు వెళ్తుంది మరియు మాట ముందుకు వెళ్లి బంధుత్వంగా మారవచ్చు. మరి ఈ స్త్రీ పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఎం అక్షరంతో మొదలవుతుంది. అనవసరపు మాటలేమి ఈ వీడియోలో ఉండవు. మీ గ్రహానుసారం ఏదైతే మీ పత్రంలో రాసి ఉందో అదే మాట ఉంటుంది. మరియు ఈ ఎం పేరు గల మహిళ రాకతో మీ జీవితంలో సంతోషాల రంగులు విరబూయబోతున్నాయి. అప్పు సమాప్తం అవుతుంది, పేరు రాబోతుంది, ప్రసిద్ధి దక్కబోతుంది. చాలా మంది రాత్రి బౌలు ఏడుస్తూ ఉంటారు, పని జరగడం లేదని, ఎవరు అడగడం లేదు అని, ఎవరు గౌరవించడం లేదు. మనం కూడా కోరుకుంటాం జనం మనతో మాట్లాడాలని, మనల్ని గొప్పగా పొగడాలని. దీనివల్ల మీరు కూడా చాలా మంది ఉంటారు. మీరు గౌరవాన్ని అభిలాషిస్తారు, మీరు జీవితంలో కష్టమంతా చేస్తారు మరియు మిమ్మల్ని ఎవరు గుర్తించలేకపోతే ఆ బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఎంపేర్ గల మహిళ, ఆమె గురువు మరియు సూర్యగ్రహాల చాలా తేజస్తో ఉన్నాయి మరియు ఈ తేజస్సు ప్రభావంతో ఆమె మీ జీవితాన్ని కూడా వేగంతో ముందుకు తీసుకెళ్లబోతుంది. మీ లోపల చాలా తేజస్సు వస్తుంది మరియు మీరు ప్రసిద్ధి, గౌరవం అన్ని పొందుతారు. కేవలం ఒక మహిళ కారణంగా ఈ మాట మీరు అర్థం చేసుకోండి మరియు ఎంపేర్ గల మహిళలకు దూరంగా వెళ్ళకండి. ఎంత వీలైతే అంత ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించండి, బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. దూరం వెళ్ళకండి, లేకపోతే చాలా బాధపడతారు. 3వ నెంబర్ లో మేము ఏ స్త్రీ పేరైతే మీకు చెప్పబోతున్నామో ఆమె ముందే మీ జీవితంలో ఉంది, కానీ తెలుసో తెలియకో మీరు ఆమెను మీ శత్రువుగా భావిస్తున్నారు. ఆమె ఎప్పుడు మీ గురించి మంచిగా ఆలోచించదు అని మీకు అనిపిస్తుంది. ఆమె పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఏ అక్షరంతో మొదలవుతుంది. ఎందుకంటే ఈ మహిళ మీ జీవితంలో డబ్బును ఆకర్షించబోతుంది. చూడండి, డబ్బు ప్రతి ఒక్కరు సంపాదించాలి అనుకుంటారు, కానీ డబ్బు అనేది చంచలమైనది, ఒక చోట నిలవదు. మీది కూడా ఒకటే ఫిర్యాదుంటూ డబ్బు చేతికి వస్తుంది కానీ వెంటనే ఎక్కడో ఒక చోట ఖర్చు అయిపోతుంది అని. ఒక్కోసారి రోగాలకి పోతుంది, ఒక్కోసారి ఎక్కడ, ఒక్కోసారి అక్కడ పోతుంది అని. మరి ఈ డబ్బు స్థిరంగా ఎలా ఉంటుంది? అసలు మీ ఇంట్లో స్థిరలక్ష్మి నివాసం ఎలా ఉంటుంది? మీరు మీ జీవితంలో ధర్మాన్ని ఆకర్షిస్తారు, డబ్బును బలంగా మీ ఇంట్లోకి పిలుస్తారు మరియు స్థిరలక్ష్మి మీ దగ్గరకు వస్తుంది అని సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నారు. మాట మీరు వినాల్సిందే, కానీ ఎంత గుర్తుంచుకోండి, ఏ స్త్రీ నుండి మీరు దూరంగా ఉండాలి, ఎవరు మీకు ప్రమాదకరం కావచ్చు, ఇది కూడా మేము మీకు చెప్పబోతున్నాము. ఒకవేళ ఈ మాట తెలుసుకోకపోతే తర్వాత చాలా బాధపడతారు. ఇదంతా గుర్తుంచుకోండి. మొట్టమొదట మాట, చాలా మంది స్త్రీల స్వభావం ఉంటుంది, మాటి మాటికి గొడవ పడుతూ ఉంటారు. అటువంటి స్త్రీలకు ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎందుకంటే అటువంటి స్త్రీ ఎప్పుడు అభివృద్ధి ఇచ్చేది కాలేదు. ఎవరైతే మాటి మాటికి గొడవ పడతా లక్ష్మీ స్వరూపం కూడా కాలేదు. ఎందుకంటే ఎవరికైతే మన మానసిక సమతుల్యత గురించి చింత లేదో, ఎవరైతే మన సంతోషంగా ఉండాలని కోరుకోరో, కేవలం ఏ మాట మీదైతే బాధ చేయడమే ఎవరి పని అయితే ఆమె మీకు సౌభాగ్య ద్వారాలను తెరవలేదు. ఇదంతా కూడా గుర్తుంచుకోండి. ఎవరైతే మిమ్మల్ని గౌరవించరు వీరు కూడా చూసే ఉంటారు. స్త్రీల స్వభావం ఉంటుంది, ఎవరైతే వారి కంటే ఖరీదైన చీరలు కట్టుకున్నా, ఎవరైనా వారి కంటే అందంగా కనిపిస్తున్నా, లేదా ఎవరి దగ్గరైనా వారి కంటే ఎక్కువ డబ్బు ఉన్నా వారు చూసి అసూయపడతారు. స్త్రీల యొక్క ఒక స్వభావం ఉంటుంది, అటువంటి స్త్రీల నుండి దూరంగా ఉండండి. ఇక్కడ అక్కడ చెడులు చెబుతూ ఉంటారో అటువంటి స్త్రీలు నిజానికి తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా దౌర్భాగ్యాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే మనం ఏ కర్మలు చేస్తామో మనకు దాని ఫలితమే దక్కుతుంది. చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఒకరికి చెడు అంటే మన వాటాలో కూడా చెడే వస్తుంది. ఇంత మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి సమయం తన జీవితంలోని లోపాలను మాటి మాటికి నిందించే స్త్రీ కూడా మీకు ప్రమాదకరం కావచ్చు. ఈ ప్రపంచంలో ఒక మంచి స్త్రీ ఎవరంటే మీ దగ్గర ఏది ఉందో దానిలో సంతోషంగా ఉండేది. ఇతరులను చూసి నా దగ్గర కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, ఇది లేదు, అది లేదు అని కేవలం ఇది ఆలోచించి తన జీవితాన్ని తక్కువగా అనుకోవడం, మిగిలిన వారి కంటే హీనంగా అనుకోవడం, ఇది ఆమెతో పాటు ఆమె చుట్టూ ఉన్న ప్రజల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అటువంటి స్త్రీ నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు చూసి మీ దగ్గరకు వస్తారో మరియు చెడు సమయంలో పారిపోతారో అటువంటి మీకు ప్రమాదకరంగా నిరూపిత కావచ్చు. మరియు భగవంతుడు చెప్తున్నారు, అటువంటి స్త్రీలు మెల్లమెల్లగా మీ అదృష్టాన్ని బలహీనపరుస్తున్నారు. ఆమె అందంగా ఉన్నా సరే, ఆమె దగ్గర డబ్బు ఉన్నా సరే, ఆమె మీకు ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నా సరే, కానీ ఆమె మీకోసం ఇబ్బందులనే తెస్తుంది. కానీ ఏ స్త్రీ గురించి అయితే ఈ రోజు మేము చెప్తున్నామో, ఏ 3 పేర్లైతే చెప్పామో వాటిలో ఒక స్త్రీ కూడా గనుక మీ టచ్ లో ఉంటే, మీ దగ్గర ఉంటే అర్థం చేసుకోండి, మీ అదృష్ట దేవతల కంటే గొప్పది. మరియు ఈ రోజున లక్ష్మీమాత ముందు మీరు దీపం వెలిగించండి మరియు దీపం వెలిగిస్తూ మాతను ప్రార్థించండి, నా జీవితంలో నిజమైన మరియు సుఖప్రదమైన తోడును ఉంచు అని. అలా మీరు చేస్తే మంచివారు మీ జీవితంలో ఉంటారు, చెడువారు మాయమైపోతారు. ఈ రోజున ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి ముందు ఆవునేతో దీపం వెలిగించండి. వీలైతే కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించండి. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి స్థిర లక్ష్మి నివాసం ఉంటుంది. ఈ రోజు అంతా వీలైనన్ని సార్లు ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ఇది
ఇది మీకు మానసిక ప్రశాంతతను మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.